ఏపీలో కూటమి పాలనలో జరుగుతున్న దారుణాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముప్పు కలిగే సంఘటనలు ఏపీలో జరుగుతున్నాయన్నారు. 45 రోజులుగా టీడీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణాలు జరిగాయన్నారు. చట్టబద్ధమైన పరిపాలన జరగటం లేదన్నారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమ అనాగరిక చర్యలతో ప్రజల్లో భయాందోళనలు కలిగించారన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఒక రాజకీయ పార్టీ మీద దాడి కాదని, ప్రజాస్వామ్యంపైనే దాడని వైఎస్ జగన్ అన్నారు. రెడ్ బుక్ పాలనకు తెరతీయటంతో పోలీసు వ్యవస్థ సైతం నిర్వీర్యంగా మారిందన్నారు. బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయన్నారు వైఎస్ జగన్. 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 560 ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ దాడుల కారణంగా 2700 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి ప్రాణ భయంతో మరో చోటుకు వెళ్లిపోయాయని వివరించారు. ఈ 45 రోజుల్లో 1050కు పైగా దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు వైఎస్ జగన్. టీడీపీ నేతల చర్యలు చీకటి రోజులను తలపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. ప్రత్యర్థులను వేధించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం దారుణమన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ టీడీపీ అరాచక కాండను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నారన్నారు వైఎస్ జగన్.